అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ఫ్రెండ్స్ ఈరోజు నేను నెల్లూరులో ఉన్న జేఎస్‌పీ ఎంటర్‌ప్రైజెస్ వారి బుల్లాగ్రో షోరూమ్‌కైతే వచ్చినాను. ఇంతకుముందు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా! ఈ షోరూమ్ ఓపెనింగ్ వీడియో అండి అది. ఆ రోజు కంపెనీ వారైతే బేలర్స్‌ని డెలివరీస్ ఇచ్చారు. ఈ రోజైతే మనం ఆ బేలర్స్‌ని కొనుక్కున్న ఓనర్స్ దగ్గరికెళ్ళి వారి ఫీడ్‌బ్యాక్ ఎలా ఉందో తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరు మరియు ఊరు వివరాలు చెప్పండి. నా పేరు రాంబాబు, మాది నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం. ఓకే. ఈ బేలర్‌ని ఎక్కడ తీసుకున్నారన్న మీరు? జేఎస్పీ ఎంటర్ప్రైజెస్ నెల్లూరు. ఎప్పుడు తీసుకున్నారు ఈ బేలర్‌ని? మార్చిలో తీసుకున్నానండి. మార్చి ఈ సంవత్సరం మార్చిలో తీసుకున్నాను. ఓకే. ఇది ఏ మోడల్ అన్న బుల్లో ఇది? ఇది సూపర్ నోవా 500. సూపర్ నోవా 500 మోడల్. ఓకే. ఈ బేలర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్న? బాగుందండి. ఇది బేలర్ మాత్రం సూపర్ గా ఉంది. నాకైతే ఫస్ట్ దీని గురించి ఏం తెలియదు. నేను జేఎస్పీ ఎంటర్ప్రైజెస్ అనుకున్నాను. నేను అనుకుంటే వారు రకరకాలు చెప్పారు, కానీ నాకు మీరు అది తీసుకుని చెప్పారు. నేను ఇది మాత్రం నాకైతే స్కేల్లెస్ కాబట్టి నాకు నచ్చి తీసుకున్నాను. ఓకే. మీరు ఇంతకుముందు ఏదైనా బేలర్ని వాడారు లేకంటే ఇది ఫస్ట్? ఇదే ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం. బేలర్ బాగుంది అయితే? బాగుంది, సూపర్ గా ఉంది. ఓకే. ఇంకొక విషయం అన్న, ఇది స్కేల్లెస్ బేలర్ కదా, చాలా మంది స్కేల్లెస్ బేలర్ అంటే సెన్సార్స్ ఉంటాయి అనుకుంటారు. సెన్సార్స్ ఉంటే సరిగ్గా పనిచేస్తలేదని కొంతమంది డౌట్ పడుతుంటారు. అసలుకి మీరు చెప్పండి అన్న. సెన్సార్ ఏం లేదు దీంట్లో, సెన్సార్ ఏం లేదు, ఎలక్ట్రికలే బాగుంది. ఓకే. ఇంకొక విషయం అన్న, ఇది దారం దిగిపోతే ప్రాసెస్ ఏంటి అసలుకి? ఇది దారం దిగిపోతే మా వేరే బ్యాలెన్స్ అయితే దిగిపోవాలి. మనం దిగవలేదు, ఆటోమేటిక్ అదే వచ్చేసి దారం లాక్కుంటుంది. ఓకే. మనం దిగవలేదు. మనకి తొందరగా కలిసి వస్తుంది. ఎక్కువ కట్టలు మనం చుట్టుకోగలము. ఓకే. ఈ బేలర్లో మీకు నచ్చిన విషయాలు ఏమున్నాయన్న? దీన్ని నచ్చింటే ఫస్ట్ స్కేల్లెస్ బేలర్ ఒకటి. ఇంకోటి అంటే ఆటోమేటిక్ లూబ్రికేషన్. ఓకే. ఆటోమేటిక్ లూబ్రికేషన్. ప్రతి బేరింగ్స్ కి నిప్పల్స్ ఉన్నాయి. ఓకే. అంటే ప్రతి రోలర్ బేరింగ్ గ్రీజ్ నిప్పల్స్ ఉన్నాయి. ఈ గ్రీజ్ నిప్పల్స్ ఉండడం వల్ల మీరు ఏ విధంగా లాభపడుతున్నారు? అంటే మన గ్రీజ్ నిప్పల్స్ ఉంటే డైలీ క్లీన్ గ్రీజ్ కొట్టుకోవచ్చు. బేరింగ్స్ లైఫ్ ఎక్కువ టైం వస్తాయి కదా. ఓకే. లైఫ్ ఎక్కువ వస్తాయి. ఇంకోటి, ఒకవేళ దీనికి బేరింగ్ పోయినా కానీ ఈ 4 బోల్ట్ మనం ఓవర్ తీసుకుని మనమే బేరింగ్ వేసుకోవచ్చు. వేరే వాటికి అయితే మనం మొత్తం సెట్ తీసుకొని బిగించుకోవాలి. దీనికి అదేం లేదు. మెయింటెనెన్స్ బాగుంది. ఈ గేర్ బాక్స్ లో బేరింగ్ అయిపోతే సింపుల్ గా 4 బోల్ట్ తీసుకొని మనం వేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ బేలర్ తో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న? బాగుందండి. నాకైతే ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నేను సరే అంతా మనకు బాగుంది. కొత్త అయినా కానీ నాకు ఎప్పుడు నేను ఇబ్బందిగా ఫీల్ కాలేదు. ఇంకోటంటే సర్వీస్ బాగుంది. ఎప్పుడు కాల్ చేసినా కానీ బాగా రియాక్ట్ అవుతారు. మనకి లైవ్ లో వీడియో కాల్ చేస్తారు, మనం చేసుకుని అయితే, లేకపోతే వాళ్ళైనా వస్తారు. ఓకే అన్న. ఇంకా ఎవరైనా కొత్తగా బేలర్ తీసుకోవాలనుకుంటే మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? కలుంబస్ తీసుకోవచ్చు చెప్తాను. ఓకే. ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఈ అన్నని మీరు గుర్తుపెట్టారా? నేను నెల్లూరు బుల్లాగ్రో షోరూమ్ ఓపెనింగ్ వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ రోజు ఈ అన్న అయితే ఈ బేలర్ని డెలివరీ తీసుకున్నారు. మన సబ్స్క్రైబరే. ఈ అన్న అయితే ఒక్క సంవత్సరం కూడా పూర్తి కాలేదండి, అప్పుడే 30,000 కట్టలు అయితే కట్టేశారు. మామూలుగా కట్టలేదు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు ఊరు చెప్పండి. నా పేరు ఇమాం అన్న, గుడిపాడు. జనవరిలో తీసుకున్నాను ఈ బేలర్. ఇది సూపర్ నోవా 500 బేలర్ కదా. ఈ బేలర్ తో మీ అనుభవం చెప్పండి అన్న. అసలుకి ఎలా ఉంది? 30,000 కట్టలు అంటే మామూలు విషయం కదా, అది ఒక్క సంవత్సరం కూడా కాకుండానే. మీ అనుభవం చెప్పండి అన్న, ఎలా ఉంది? మెయింటెనెన్స్ ఏం లేదన్న, బాగుంది. మెయిన్ వచ్చేసి స్కేల్లెస్. స్కేల్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది వద్దనుకొని స్కేల్లెస్కి వెళ్ళాను. మిషన్ స్పీడ్ ఉంది. ప్రతి గ్రీజ్ నిప్పల్స్ బాగా ఇచ్చారు. రోలర్ బేరింగ్స్ కి గ్రీజ్ నిప్పల్స్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. దానివల్ల స్పీడ్ గా వర్క్ అవుతుంది, బాగుంది. ఎటువంటి రిస్క్ అయితే అనిపించట్లేదు. ఓకే. కొంతమందికి ఒక అపోహ ఉంది, ఇది స్కేల్లెస్ బేలర్ కదా, సెన్సార్స్ ఉంటాయి అంటున్నారు. అటువంటి సెన్సార్లు ఏం లేవు, అంతా ఎలక్ట్రికల్ గా పనిచేస్తుంది, బాగుంది. ఇంకోటి, దారం తెగినప్పుడు మీకు ఎలా ఉందన్న ఈ మిషన్ తో? దారం ఆటోమేటిక్ గా స్విచ్ ఇస్తున్నారు, దాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా లాగేసుకుంటుంది. దిగాల్సిన పని లేకుండా పోతుంది. ఓకే. ఇంకా మరి మీకు సర్వీస్ కానీ మెయింటెనెన్స్ కానీ ఎలా ఉందన్న? జేఎస్పీ వాళ్ళు సర్వీస్ బాగా ఇస్తున్నారు? సర్వీస్ బాగా ఇస్తున్నారు. మెయింటెనెన్స్ అంటే పెద్దగా ఏం లేదు. గ్రీజ్ నిప్పల్స్ గ్రీజ్ కొట్టుకోవడం, ఆయిలింగ్ చేసుకోవడం అంతవరకే. ఓకే. ఆయిలింగ్ కూడా మీకు ఆటో లూబ్రికేషన్ సిస్టమ్ ఉంది? ఆటో లూబ్రికేషన్ ఇస్తున్నారు. కాకపోతే మనం చెక్ చేసుకుంటా ఉండడమే పని. ఓకే. ఎటువంటి రిస్క్ అయితే లేదు, బాగుంది. ఓకే అన్న. ఇప్పుడు ఫ్యూచర్ లో ఎవరైనా కొత్త బేలర్ని తీసుకోవాలనుకుంటే మీరు ఏ సలహా ఇస్తారు? తీసుకోమని చెప్తానన్న. 100% బాగా పనిచేస్తుంది. వేరే బేలర్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు మనిషికి రిస్క్ లేకుండా ఉంది, బాగుంది. ఓకే. ఇది మీరు ఫస్ట్ బేలరా? ఫస్ట్ బేలర్ అయినా తీసుకోవడం. తీసుకోవడమే తీసుకున్నాము. అంటే స్కేల్ ది చూస్తున్నాం కాబట్టి దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకా అలా ఇబ్బంది పడకూడదని చెప్పేసి స్కేల్లెస్కి వెళ్ళాను. థ్యాంక్స్ అన్న, మంచి బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే అన్న. నమస్కారం అన్న. మీ పేరు ఊరు చెప్పండి.
నా పేరు రామారావు, నెల్లూరు జిల్లా దాదాపు మండలం దక్షిణమెట్ట గ్రామము. ఈ బేలర్ ని ఎప్పుడు తీసుకున్నారన్న మీరు? జేఎస్పీ ఎంటర్ప్రైజెస్ దగ్గర కొన్నామండి, జనవరి నెలలో కొన్నాం. ఒక జేఎస్పీ ఎంటర్ప్రైజెస్ దగ్గర తీసుకున్నారు. జనవరి అంటే ఈ సంవత్సరం? ఈ సంవత్సరం 2025 జనవరి నెలలో తీసుకున్నాము. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని కట్టలు కట్టారన్న మీరు? 17,000 కట్టలు కట్టాము. అసలు ఈ బేలర్లో మీకు నచ్చిన విషయం ఏందన్నా? నచ్చిన విషయం అంటే బేలర్లకు వచ్చి నిప్పలు గ్రీజ్ కొట్టుకునే దానికి ఇచ్చున్నారు. మెయిన్ రోలర్ ఏంటంటే లేకుండా ఇబ్బంది లేకుండా ప్రాబ్లం లేకుండా గ్రీజ్ కొట్టుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంది. అది సేఫ్టీగా ఉన్నాయి. ప్లస్ దారం తెగిపోతే డ్రైవర్ కింద దిక్కుండా డ్రైవరు ఆ బటన్ ఒకటి ఇచ్చారు, ఆ బటన్ నొక్కగానే దారం అదే తీసుకుంటుంది. అది ప్రాబ్లం లేకుండా ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ డ్రైవర్ కింద దిక్కుండా ఉన్నాడు. అన్ని విధాలు బాగుంది. జామ్ కూడా కావట్లేదు మిషన్. టాప్ కి ఒక డిజిటల్ మీటర్ ఉంది కదా, అది బేలర్ కి సంబంధించింది కదా? బేలర్ కి సంబంధించి. అందులో మనకి ఏమేమి సమాచారం వస్తుందన్న? అది ఎవ్రీ రోజుకి ఎన్ని కట్టలు కట్టాము, దానికి అమౌంట్ ఎంత అనేది ఇబ్బంది లేకుండా మనం లెక్కేసుకోకుండా కట్టలు ఆ మొత్తం సిస్టమ్ లాగా చూపిస్తుంది మనకి. అది సేఫ్టీగా మనకి ఉంది. అంటే మనం ఒక కట్టకి ఎంత రేట్ అనేది కూడా ఫిక్స్ చేయొచ్చు. సాయంత్రానికి ఎన్ని కట్టలు కట్టాము అనేది కూడా మనకు ఉంటుంది. ప్లస్ ఒక ఎకరా ఉండే వాళ్ళకి కట్టినా మనం ఫిట్ చేసుకొని ఎకరాకి ఎన్ని కట్టామో లెక్కేసుకోవచ్చు. 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి లెక్కేసుకొని ఇన్నని చెప్పొచ్చు. అది మనకి చాలా తేలిగ్గా ఉన్న మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంక ఇది గడ్డి కట్టగడితే ఆటోమేటిక్ ఎజెక్ట్ ఇది వచ్చేస్తుందా? మనం ఆటోమేటిక్ అండి, ఆటోమేటిక్ బాగుంది. గడ్డి చుట్టవంగానే అదే కిందకి వేస్తుంది. మళ్ళీ డోర్ ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. ఓకే, అయితే పర్ఫార్మెన్స్ ఎలా ఉందని జామ్ అవ్వడం కానీ ఏమైనా జరుగుతుందా? ఇంతవరకు జామే కాలేదు మా దగ్గర. బాగుంది బేలర్ అయితే, మాకు చాలా నచ్చింది ఇది. దీనివల్ల ప్రాబ్లం అయితే మాకేం లేదు. రిపేర్ కూడా అసలు ఏం రిపేర్ రావట్లేదు. ఒక మామూలుగా రోజు మీరు డైలీ ఫీల్డ్కి వెళ్ళే ముందు అసలుకి మెయింటెనెన్స్ ఏం చేస్తారన్న ఈ బేలర్కి? ఈ మెయింటెనెన్స్ ఏం ఎక్కువ ఉండదన్న, ఓన్లీ గ్రీజ్ అయి కొట్టుకోవడం, ఆయిల్ అయి చూసుకోవడం అంతే, ఇంకేం లేదు. ఓకే, అయితే ఓవరాల్గా ఈ బేలర్తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న ఒక మాటలో చెప్పగలరా? అంటే నాకైతే బాగా నచ్చింది ఈ బేలర్. ఇంక వేరే బేలర్లోకి వెళ్తే అవి చాలా రిపేర్లు వస్తున్నాయి. నాతోటి వేరే బేర్లు కొనున్నారు వాళ్ళు. నేనైతే ఏ రిపేర్లు రావట్లేదు నా బేర్లకి. వాళ్ళ బేర్లు రిపేర్లు వస్తున్నాయి. గడ్డి కట్ట కూడా నాది స్ట్రాంగ్ గా ఉంది, అవతల మిషన్ స్ట్రాంగ్ గా లేదు. దానివల్ల మాకు రైతులు కూడా నన్ను ఎక్కువ రమ్మని అడుగుతున్నారు. దానివల్ల నాకు బాగా నచ్చింది, బాగుంది. ఓకే, ఇది ఫస్ట్ కొన్న బేలర్ అంటే ఆల్రెడీ మీకు ఏమైనా బేలర్స్ ఉన్నాయన్నా? ఇదే ఫస్ట్ టైం కొన్నారు. ఓకే, ఫస్ట్ టైం కొన్నారు, మొత్తం బాగుంది, రిపేర్ ఏం లేదు అన్న. ఇది స్కేల్లెస్ బేలర్ కదా, చాలా మంది దీనికి సెన్సార్స్ ఉంటాయని అంటున్నారు. అసలుకి మీరు చెప్పండి అన్న, మీరు వాడుతున్నారు కదా. దీంట్లో సెన్సారే లేదు, సెన్సార్ లేని బేలర్ ఇది. ఓకే, సెన్సార్ అసలు ఉండదు. బేలర్ చూసారు కదండి, బుల్లాగ్రో స్కేల్లెస్ బేలర్స్ ని వాడుతున్న ఓనర్స్ మాటల్లోనే వారి ఫీడ్బ్యాక్ ఎలా ఉందో. నాతో అయితే ప్రతి కస్టమర్ కూడా చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నానని చెప్పారండి. ఇంకా మనం ఈ బేలర్ లో చూసుకుంటే ఇది స్కేల్లెస్ అండి, సెన్సార్స్ కూడా ఏమీ ఉండవు. ప్రతి కస్టమర్ కూడా ఈ బేలర్ లాభసాటిగా ఉందని చెప్తున్నారు. ఇంకా మీకు బేలర్స్ కానీ రోటావేటర్స్ కానీ ఏం కావాలన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న జేఎస్పీ ఎంటర్ప్రైజెస్ వారి నంబర్స్ కి అయితే కాల్ చేయండి. వీరి బ్రాంచెస్ వచ్చేసి నెల్లూరు మరియు నర్సరావుపేటలో ఉన్నాయి. ఈ వీడియో వచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు.